రాలిపోతున్న జుట్టుకు ఇక చెక్ పెట్టేసేయండి. కొత్త జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎంత ఎక్కువ జుట్టు రాలుతున్నా ఒక్కటంటే ఒక్కసారికే మీకు రిజల్ట్ అనేది 100% ఉంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నేను వాడి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే ఈ రెమెడీ మీతో షేర్ చేస్తున్నానండి. ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టు అయినా చాలా అంటే చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఈ రెమెడీని ట్రై చేశాక 100% మీరే తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తారు. అంత బాగా వర్క్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరి లేట్ ఎందుకు, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని కొద్దిగంతా యాలకలు తీసుకోవాలండి. యాలకల వల్ల మన జుట్టుకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. యాలకలను ఇంగ్లీష్లో కార్డమమ్ అంటారు. జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయండి. ఇవి కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రావడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదండి, యాలకల్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి మన జుట్టు కుదుళ్లను బలంగా ఉంచి జుట్టు చిట్లడాన్ని ఊడిపోవడాన్ని నివారిస్తాయి. చాలా బాగా వర్క్ అవుతాయండి యాలకులు మన జుట్టుకు. సో కొద్దిగంత యాలకులు తీసుకుని ఈ విధంగా పైన ఉన్నటువంటి పొట్టంతా తీసి లోపల ఉన్నటువంటి గింజలు తీసుకోవాలండి. కొద్ది యాలకలు అయితే సరిపోతాయండి, ఎక్కువ కూడా అవసరం లేదు. లోపల ఉన్నటువంటి ఈ విత్తనాలను తీసుకోవాలి. ఎవరైతే జుట్టు రాలుతుందని బాధపడుతున్నారో వారికి చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. ఈ రెమెడీని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి, ఆడవాళ్ళు మగవాళ్ళు. సో రీసెంట్గా ఒక సిస్టర్ కమెంట్ చేశారండి, జుట్టు ఎక్కువగా రాలుతుంది, హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గట్లేదు, ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ చూపించండి అని చెప్పి. సో ఈ రెమెడీని ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఈ ఒక్క రెమెడీనే కాదండి, ఇంకా ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో హెయిర్ గ్రోత్కి చాలా వీడియోస్ ఉన్నాయండి. అన్ని చాలా బాగా వర్క్ అవుతాయి. చాలా మంది ట్రై చేసి కమెంట్ చేశారండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొద్దిగంతా యాలకల్లో ఉన్నటువంటి గింజలు తీసుకున్న తర్వాత కొద్దిగా లవంగాలు కూడా తీసుకోవాలండి. లవంగాల వల్ల మన జుట్టుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కొద్దిగా లవంగాలు తీసుకోవాలండి. లవంగాలు జుట్టును ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాయండి. లవంగాలు జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రును తగ్గించి అలాగే మన స్కాల్ఫ్ యొక్క ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నివారిస్తాయి. అంతేకాదండి, లవంగాలు మన జుట్టుకు మంచి కండిషనర్గా పనిచేస్తాయి. ఈ విధంగా కొద్దిగంత లవంగాలు కూడా తీసుకున్న తర్వాత కొద్దిగంత కచ్చా పచ్చాగా దంపేసుకోండి. ఇక ఇందులోని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. సో నేనైతే పారాచూట్ తీసుకుంటున్నా. మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్ తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసినది ఎంత లేదన్నా ఒక 10 డేస్కి వస్తుందండి. సో మీరు కావాలంటే ఎక్కువ మోతాదులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, 1-2 నెలలకు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఆయిల్ అస్సలు పాడవదు, చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. బట్టతల మీద సైతం వెంట్రుకలు వస్తాయండి, అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోండి, మరి హైలో కాకుండా మీడియంలో ఉంచేసి ఆయిల్ అసలు మాడనివ్వద్దండి. లవంగాలు అలాగే యాలకుల్లో ఉన్నటువంటి పోషకాలు చక్కగా ఆయిల్కి పడితే సరిపోతుందండి. సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. చాలా మంది అడుగుతున్నారు. అన్ని కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకున్నానండి. 1 by 1గా వీడియో చేస్తాను, చేయనేమో అనుకోవద్దు, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. సో ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుందండి. అలాగే నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక అందరికీ ఉపయోగపడే ఒక సింపుల్ టిప్ చెప్తా చూడండి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదండి, శరీరం మంచిగా డీటాక్స్ అవుతుందండి. అంతేకాదండి, బరువు తగ్గడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి మరియు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ హాట్ వాటర్లో కొద్దిగంత తేనె, నిమ్మరసం వేసుకుని తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం చాలా హెల్తీగా ఉంటాము. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని బాగా మరగనివ్వాలి, ఆయిల్ మాడిపోవద్దండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కాస్త నొరగలాగా వస్తుంది. ఇంకాసేపు ఉంచేసి ఇక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. సో ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక కొద్దిసేపు ఈ ఆయిల్ని పక్కన పెట్టేసేయాలండి. ఇక ఇందులోనే మరొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి. అది కూడా మనం రోజు ఉపయోగించేదేనండి, మన జుట్టును నల్లగా చేయడానికి ఉపయోగపడుతుంది. అదేనండి కరివేపాకు. పచ్చిదైనా తీసుకోండి, లేదంటే ఈ విధంగా డ్రై అయినటువంటి కరివేపాకు అయినా తీసుకోండి, మీకు ఏది అందుబాటుగా ఉంటే అది తీసుకోండి. సో ఈ విధంగా కరివేపాకును కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా ఈ విధంగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయండి, చల్లారాలన్నమాట, పూర్తిగా చల్లారాలి. ఈ లోపు నేను మరొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను చూడండి. సాధారణంగా ఇంట్లో మనకు అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి ఇక ఈ ఆయిల్ పూర్తిగా చల్లారేంత వరకు ఒక లిడ్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసేద్దామండి. ఇక హెయిర్ కి అప్లై చేసుకోవడానికి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆయిల్ చూపించాను కదండి, ఇక సిరం రెడీ చేసేసుకుందాం. సో ఇక పక్కన పెట్టేసి మళ్ళీ ఒక స్టీల్ బౌల్ తీసుకోండి. సో ఇప్పుడు మనం తయారు చేస్తున్నది వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. జుట్టు రావడం అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఇందులోకి కొద్దిగంత మెంతులు తీసుకోవాలండి. మెంతుల వల్ల మన జుట్టుకు చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా మందికి తెలిసే ఉంటుంది.
మెంతుల వల్ల జుట్టు రావడం అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుందండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ సిరం వల్ల హెయిర్ అసలు చిక్కులు లేకుండా చాలా స్మూత్గా చాలా షైనింగ్గా ఉంటుందండి. అలాగే చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ఇందులోకి ఉల్లిపాయ కూడా తీసుకోవాలండి. ఉల్లిపాయ వల్ల మన జుట్టుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిఫికల్ గా ప్రూవ్ అయిందండి. సో మీడియం సైజ్ ది ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలో ఉన్నటువంటి సల్ఫర్ మన జుట్టు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఈ విధంగా ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బట్టతల మీద సైతం వెంట్రుకలు మొలుస్తాయండి. నేను చెప్తున్నది కాదు, సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది, శాస్త్రీయపరంగా నిర్ధారించబడిందండి. సో ఈ విధంగా పైనటువంటి పొట్టంతా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి, అన్ని కూడా యూస్ఫుల్ అయ్యేవి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో మెహందీ వీడియోస్, మెహందీ డిజైన్స్, అలాగే ఇన్స్టెంట్గా ఇంట్లోనే మెహందీ ఎలా తయారు చేసుకోవాలి, గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం మిక్స్ చేయాలి, అంతే కదండి హెయిర్ లాంగ్గా గ్రోత్ అవ్వడానికి ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయండి. సో ఇంకా బ్యూటీ టిప్స్ ఉన్నాయండి. మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి అన్ని కూడా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక ఇందులోకి కొద్దిగంత టీ పౌడర్ తీసుకోవాలండి. టీ పౌడర్ ని ఉపయోగించడం వల్ల జుట్టు ఫాస్ట్ గా గ్రోత్ అవుతుందండి. అలాగే జుట్టు నల్లబడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక ఇందులోకి 2 యాలకులు తీసుకోవాలండి. యాలకులకు పైనటువంటి పొట్టు కొద్దిగంతా ఈ విధంగా తీసేసి వేసుకోండి. ఇక అలాగే ఇందులోకి కొద్దిగన్ని లవంగాలు కూడా తీసుకోవాలండి. యాలకులు లవంగాల వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ సిరంని ఎలా వాడాలి, ఎలా తయారు చేసుకోవాలనేది పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చాలా మంది ఏంటంటే వీడియో కంటిన్యూగా చూడాలండి, స్కిప్ చేస్తూ చూస్తారు. అలా చూడడం వల్ల మీకు అర్థమవుతుందండి. సో కొద్దిగంత లవంగాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి. కలోంజీ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు. కలోంజీ సీడ్స్ మనకు ప్రతి ఆన్లైన్లలో అందుబాటుగా ఉన్నాయండి. మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ప్రతి ఒక్క చోట అందుబాటుగా ఉన్నాయి. అలాగే సూపర్ మార్కెట్స్లో, పచారీ షాప్స్లో కూడా కలోంజీ సీడ్స్ మనకు అందుబాటుగా ఉన్నాయండి. తెలుగులో ఏమంటారు అంటున్నారు, ఉల్లిపాయ విత్తనాలు అంటారండి. సో ఇక ఇందులోకి డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలండి. సాల్ట్ వాటర్, ట్యాప్ వాటర్ కాకుండా మనం తాగడానికి ఉపయోగించేటువంటి వాటర్ తీసుకోండి. 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ హెయిర్ సిరమ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ తీసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. కలోంజీ సీడ్స్ మీకు ఒకవేళ అందుబాటుగా లేవు అనుకున్నట్లయితే మన ప్రోడక్ట్స్లో నేను ట్యాగ్ చేస్తాను, చూసి తీసుకోండి. చాలా తక్కువ ప్రైజేనండి. మన హెయిర్కి కలోంజీ సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఇందులోకి కొద్దిగంత కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకును ఉపయోగించడం వల్ల మన జుట్టుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. క్రమంగా ఉపయోగిస్తూ ఉండడం వల్ల జుట్టు నల్లబడుతుంది. అంతేకాదండి వెంట్రుక అనేది చాలా దృఢంగా తయారవుతుంది. ఇక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలండి. సో వాటర్ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఏ వీడియో కావాలనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్లా కాదా అన్నది కూడా తెలియజేయండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయ్యిందన్నది కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేయండి. మన వీడియోస్ చూసే వారికి కూడా ఉపయోగపడుతుంది కదండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. చాలా మంది ట్రై చేస్తున్నారండి మన ఛానల్లోని న్యాచురల్ హోమ్ రెమెడీస్ని, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తున్నందుకు. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా మరగనివ్వాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, మెంతులు, కలోంజీ సీడ్స్, యాలకలు, లవంగాల్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పట్టాలండి. ఇందులో టీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కదండి. వీటన్నింటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పట్టాలండి. సో ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక టీ స్ట్రైనర్ తోటి ఒక గిన్నెలోకి వడగట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ హెయిర్ సిరం అనేది చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. చాలా మంది వీడియోని కంటిన్యూగా చూడకుండా స్కిప్ చేస్తూ చూస్తున్నారు. సో మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారండి. సో ప్లీజ్ అండి కంటిన్యూగా చూడడానికి ప్రయత్నించండి. కంటిన్యూగా చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, రిప్లై ఇస్తానండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి. నేను ప్రతి ఒక్క కమెంట్ని చదువుతాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వడగట్టేసుకున్న తర్వాత ఇక చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా మనం ఆయిల్ని తయారు చేసుకున్నాం కదండి. ఆయిల్ చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇక ఆ ఆయిల్ని ఎలా మనం యూజ్ చేయాలి అన్నది క్లియర్గా చెప్తా చూడండి. లవంగాలు, యాలకులు వేసుకుని ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి. అందులోని కరివేపాకు వేసి అలాగే పక్కన పెట్టేసాం కదండి. ఇక మనం ఈ రెమెడీ తయారు చేసేపాటికి ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిపోయింది. సో ఈ ఆయిల్ని మనము టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలండి. ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు కంటైనర్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే చక్కగా ఎన్ని నెలలైనా సరే అస్సలు పాడవదండి. నేను ట్రై చేశాకే ఈ రెమెడీ మీతో షేర్ చేస్తున్నానండి. మా పాపకు కూడా అప్లై చేశాను. సో ప్రీవియస్ వీడియోస్లో కంటే ఇప్పుడు మా పాప హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అయిందండి. అంతేకాదండి బేబీ హెయిర్ కూడా స్టార్ట్ అయ్యింది. సో ఈ రెమెడీని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. సో చూస్తున్నారు కదండి, ఆయిల్ కలర్ అస్సలు చేంజ్ అవ్వదు. కానీ యాలకులు, లవంగాలు, కరివేపాకులు ఉన్నటువంటి పోషకాలు చక్కగా ఆయిల్కి పడతాయి. అస్సలు మాడనివ్వద్దండి. ఆయిల్ కలర్ ఈ విధంగా ఉండాలి.
సో ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మీడియం టు లోలో ఉండేలాగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి. కరివేపాకు చూస్తున్నారు కదండి, కాసేపు పక్కన పెట్టేపాటికి మంచిగా ఈ విధంగా ఫింగర్తో నలిపితే పొడిలాగా అవుతుంది. ఇక ఈ ఆయిల్లోకి ముఖ్యంగా మనం యాడ్ చేయవలసింది వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అండి. క్యాస్టర్ ఆయిల్ అంటే ఏంటి అంటున్నారు? ఆముదం అండి. సో మెడికల్ స్టోర్లలో అందుబాటుగా ఉంటుంది, లేదంటే మనకు నార్మల్గా కిరాణా షాపులో కూడా అందుబాటుగా ఉంటుందండి. సో 1 స్పూన్ వరకు క్యాస్టర్ ఆయిల్ తీసుకోండి. ఇది కాస్త పెద్ద స్పూన్ అండి. చిన్న స్పూన్ అయితే 2 స్పూన్ల వరకు తీసుకోండి. సో ఈ విధంగా క్యాస్టర్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా దృఢంగా పెరుగుతుందండి. ఈ ఆయిల్ని రాత్రి పడుకునేటప్పుడు ఐబ్రోస్కి పతలాగా ఉంటాయి కదండి, పల్చగా ఉంటాయి చాలా మందికి ఐబ్రోస్కి కూడా రాత్రి పడుకునేటప్పుడు కాస్తంత అప్లై చేశారంటే మంచి గ్రోత్ అనేది ఉంటుందండి. ఐబ్రోస్ చాలా మెండుగా వస్తాయి. సో ఇక క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం సిరం రెడీ చేసుకున్నాం కదండి, ఈ సిరంలోకి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. సో ఇక ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. 1 స్పూన్ వరకు ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ సిరంలోకి యాడ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా మనం తయారు చేసుకున్నటువంటి సిరంలో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఆయిల్ ఒకవేళ అందుబాటులో లేదు, కంప్లీట్గా అయిపోయింది అనుకున్నట్లయితే మనం తరచూ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆయిల్ని 1 స్పూన్ వరకు అందులోకి యాడ్ చేసుకోండి. పెద్ద స్పూన్ అయితే, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇక ఈ ఆయిల్ని ఈ విధంగా గ్లాస్ కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే చక్కగా ఎన్ని నెలలైనా సరే అస్సలు పాడవదండి. సో చూస్తున్నారు కదండి, ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఈ ఆయిల్ని వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోవాలండి. వారానికి 2 సార్లు అప్లై చేసుకోవాలి. మంచిగా మర్దన చేసేయండి. సో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే మంచిగా మర్దన చేయించుకోండి, లేదంటే మీరైనా సరే కొద్దిగా చేతిలోకి వేసుకుంటూ జుట్టుకు నిండుగా అప్లై చేసేయండి. రాత్రి అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేసేయండి. ఈ ఆయిల్ని ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్గా బయట పెట్టేసేయచ్చండి. ఇక మనం తయారు చేసినటువంటి ఈ సిరంని వారానికి 2 లేదా 3 సార్లు అప్లై చేసుకోవచ్చు. చక్కగా వారం రోజుల వరకు అయితే ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి. తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా మనం సాధారణంగా ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులే కదండి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 100% రిజల్ట్ ఉంటుందండి. సో ఇక ఈ సిరంని ఈ విధంగా స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకొని మన హెయిర్కి ఎంత అవసరమో అంతా ఇందులోకి ఫిల్ చేసుకోండి. రిమైనింగ్ ఈ సిరం అంతా కూడాను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. బయట పెట్టొచ్చు అని అడుగుతున్నారు మన ప్రీవియస్ వీడియోస్లో కూడా. బయట పెడితే పాడవుతుంది కదండి. మనం నిల్వ ఉండడానికి ఇందులోకి ఎలాంటి కెమికల్స్ని యాడ్ చేయలేదు కదా. సో ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి. మనకు ఒక్కసారికి ఎంత అయితే ఉపయోగపడుతుందో అంత మన హెయిర్ లెంత్ని బట్టి. నాది కాస్త లాంగ్ హెయిర్ కాబట్టి నేను ఈ మాత్రం తీసుకుంటున్నానండి. ఈ విధంగా స్ప్రే బాటిల్ అందుబాటుగా లేదంటే నో ప్రాబ్లం అండి. మీరు నార్మల్గా కాటన్ ఉంటుంది కదండి, కాటన్ తోటి డిప్ చేస్తూ హెయిర్ రూట్స్కి చక్కగా పట్టేలాగా అప్లై చేసుకోండి. సో మంచిగా పాపిడిలాగా తీస్తూ మంచిగా మన రూట్స్ అబ్జర్వ్ చేసుకునేలాగా దట్టంగా అప్లై చేసేయండి. తర్వాత 2 గంటల సేపు అలాగే వదిలేసేయండి. సో ఇమీడియట్గా హెడ్ బాత్ చేయొద్దండి. 2 గంటల తర్వాత మీరు తరచూ ఏ షాంపూ తోటి తలస్నానం చేస్తూ ఆ షాంపూ తోటి తలస్నానం చేసేయచ్చండి. ఈ విధంగా వారానికి 2 లేదా 3 సార్లు అప్లై చేసుకుంటూ ఉండండి. 100% రిజల్ట్ ఉంటుంది. మనం తయారు చేసినటువంటి ఆయిల్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. రాత్రిపూట అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మనం మంచిగా నిద్రపోతాం కాబట్టి ఆ ఆయిల్ అనేది మంచిగా మన హెయిర్ రూట్స్ అబ్జర్వ్ చేసుకుని హెయిర్ అనేది చాలా లాంగ్గా గ్రోత్ అవుతుందండి. ఒక్కసారికే మీకు 100% రిజల్ట్ ఉంటుందండి. జుట్టు రావడం అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. కొత్త జుట్టు మొలవడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. అంతేకాదండి, మన జుట్టు అనేది చిక్కులు పడకుండా చాలా స్మూత్గా షైనింగ్గా ఉంటుందండి. సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా మరికొన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్తో ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.